హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆర్పిఎఫ్ నుండి ఎస్ఐ కానిస్టేబుల్కి ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలయ్యాయి, ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మనకి ఆర్పిఎఫ్ నుండి లెవెల్ 2 యాక్సిలరీ కానిస్టేబుల్ జాబ్స్కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక జనవరి 1వ తారీఖు నుండి లింక్ యాక్టివేట్ అవుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. జనవరి 30వ తారీఖు లోపల మీరు అప్లై అనేది చేసుకోవాలి. ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు పేమెంట్స్లోనూ కూడా మీరు పేమెంట్ చేయడానికి అవకాశం ఉంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అలాగే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. ఓకే, ఈ కానిస్టేబుల్ యాక్సిలరీ జాబ్స్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే వయసు విషయానికి ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాలు ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి +5 అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే వాళ్ళు 30 సంవత్సరాల దాకా అప్లై అనేది చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 25+3 28 సంవత్సరాల దాకా అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ రిక్వైర్మెంట్ అనేది కూడా ఈ జాబ్కి అవసరం ఉంటుంది. యూఆర్ ఓబీసీ వాళ్ళకి హైట్ మేల్కి 165, ఫీమేల్కి 157 ఉండాలి. మేల్కి చెస్ట్ అనేది అన్ఎక్స్పాండెడ్లో 80, ఎక్స్పాండెడ్లో 85 ఉండాలి. ఎస్సీ ఎస్టీకి మేల్కి 160, ఫీమేల్కి 152 హైట్ ఉండాలి. చెస్ట్ అనేది అన్ఎక్స్పాండెడ్లో 76.2, ఎక్స్పాండెడ్లో 81.2 అనేది ఉండాలి. ఓకే, సో ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే కనుక టోటల్గా 798 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మొత్తం అన్ని జోన్స్ని కూడా ఆర్పిఎఫ్లో సేమ్ ఎస్ఐ కానిస్టేబుల్ లాగే 6 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, సో మనకి ఎస్సీఆర్ అనేది గ్రూప్ ఏలో ఉంటుంది. సో ఇందులో ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇందులో మీకు అప్లై చేయాలంటే ట్రేడ్కి సంబంధించి కొంత అవగాహన అనేది ఉండాలి. ఇందులో మీకు రకరకాల ట్రేడ్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్లో వాటర్ క్యారియర్, సఫాయి వాలా కమ్ స్వీపర్, వాషర్ మ్యాన్, బార్బర్, గార్డెనర్ కమ్ మాలీ, అలాగే టైలర్, అలాగే కాబ్లర్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ టైలర్కి అప్లై చేయాలంటే మీకు స్టిచ్చింగ్ సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే గార్డెనర్, మాలీ ఇలా ప్రతిదానికి సంబంధించి మీకు కొంత నాలెడ్జ్ అనేది ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఉన్న వాళ్ళలో కొంచెం మనకి బెటర్ అంటే గార్డెనర్, మాలీ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు నోటిఫికేషన్లో మీకు ప్రతి ట్రేడ్ గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు ఓబీసీ జనరల్ వాళ్ళకి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ వాళ్ళకి 250 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. సేమ్ అన్నిట్లాగే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 500 పే చేసిన వాళ్ళకి 400, 250 పే చేసిన వాళ్ళకి 250 రూపాయలు కూడా బ్యాంక్ ఛార్జీలు కట్ చేసుకుని మిగతా అమౌంట్ అనేది మీకు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ పైన నోటిఫికేషన్ అని ఉంది కదా, ఇక్కడ ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎందుకు చెప్పలేదంటే మీకు ఇది కొంచెం క్లియర్గా లేదు విజిబుల్గా. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు, లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ లాంటివి. ఒకసారి ఇందులో మీరు అన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ అయితే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుందని మెన్షన్ చేశారు. సో 60 క్వశ్చన్స్కి 45 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఇక్కడ సిలబస్ అనేది కూడా ఆల్మోస్ట్ మనకి ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, గ్రూప్ డి ఇవన్నీ ఎలా ఉన్నాయో సిలబస్ అనేది కూడా ఇంచుమించుగా అలాగే ఇవ్వడం జరిగింది. సో ఇది అంత విజిబుల్గా లేదు కాబట్టి మీకు క్లియర్గా చెప్పట్లేదు, బ్రీఫ్గా చెప్తున్నాను. ఒకసారి మీకు లింక్ ఇస్తాను, మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఫిజికల్ టెస్ట్ అనేది కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా. 800 మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది 3 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 9 feet, హై జంప్ అనేది 3 feet ఉంది. సో ఎవరైతే ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఆ దగ్గరలో ఉంటారో, సో ఎటువంటి అవకాశం లేని వాళ్ళకైతే ఇది మంచి నోటిఫికేషన్ అనేది చెప్పుకోవాలి. మీకు ట్రేడ్ గురించి ఐడియా ఉంటే కనుక ఒకసారి క్లియర్గా నోటిఫికేషన్ మొత్తం అంతా చదువుకున్న తర్వాత అప్లై అనేది చేయండి. ఓకే, సో ఇది మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ టు subscribe and share. Thank you.